హలో వ్యూవర్స్, ఇప్పుడు నేను వచ్చేసాను రెస్టారెంట్ అవార్డ్స్ 2024 స్పాన్సర్డ్ బై ఫ్రాంచైజ్ ఇండియా. సో దీనికి ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ డిజిటల్ మీడియా పార్ట్నర్గా ఉందన్నమాట. సో మరి ఈ 2024 రెస్టారెంట్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, లోపల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము. లెట్స్ గో. సో ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, మీ పేరు? సౌమ్య. సో ఇది ఏంటి స్టాల్, దీని స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఎందుకు మీరు అరేంజ్ చేశారు? So we are from like Devox Solutions Private Limited. So our product వచ్చేసి Sprypool HR and Payroll software. సో ఇది వచ్చేసి ఏంటంటే పర్టికులర్గా రెస్టారెంట్స్ ఈవెంట్స్కి వచ్చాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేస్తున్నాను. సో అక్కడ ఉండే స్టాఫ్కి అటెండెన్స్ అండ్ పేరోల్ ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే పర్టికులర్గా డెలివరీ పర్సన్స్ ఉంటారు కదా, సో ఆ డెలివరీ పర్సన్స్ లొకేషన్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు మనకి ఆ ప్రాపర్ డెలివరీ చేశారా లేదా అన్న కన్ఫర్మేషన్ మనంతటా మనమే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ లో చాలా యాప్స్ ఉన్నాయి కదా, మరి సో దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఏంటి బెస్ట్ మరి? సో ఇక్కడ మనకి మేము 2 కైండ్ ఆఫ్ లొకేషన్ ట్రాకింగ్ అనేది ఇస్తున్నాము. వన్ థింగ్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ లొకేషన్, అట్ ది సేమ్ టైం ఇంకొకటి వచ్చేసి లైవ్ లొకేషన్ ట్రాకింగ్ అన్నట్టు. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఎలా అయినా వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. అండ్ కరెక్ట్ పర్సన్ని మనం ట్రాక్ చేస్తున్నామా లేదా అంటే వన్ పర్సన్ని కూడా మనం ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే లైక్ మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీది కూడా మనం చెక్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఎంప్లాయీస్ అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ లైక్ జనరల్ గా చెప్పాలి అని అంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే కి రిపోర్ట్స్ కూడా జనరేట్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్ని విజిట్స్ చేశారు, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, అండ్ వాళ్ళ వర్క్ అవర్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ లైక్ మార్కెట్ పీపుల్ ఎలా ఉంటారు అంటే లైక్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అనే కన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే అవుట్ సైడ్ చేస్తారు కాబట్టి. సో ఇది ఎక్కువగా రెస్టారెంట్స్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది పర్టికులర్ గా రెస్టారెంట్ అని కాదు, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మాకు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ వాటిలలో ఉన్నారు, అండ్ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీస్ లో ఉన్నారు, రెస్టారెంట్స్ లో ఉన్నారు, సమ్ జ్యువెలరీ షాప్స్ కూడా అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో ఎవరైతే మార్కెటింగ్ ఉంటారో మెయిన్ గా వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎస్, మార్కెటింగ్ పీపుల్ వాళ్ళకి అంటే లైక్ ఇన్ ఆఫీస్ ఎంప్లాయీస్ కి కూడా ఉంటుంది. అంటే లైక్ ఆఫీస్ లో ఒకే ప్లేస్ లో కూర్చున్న వాళ్ళకి కూడా మనం అటెండెన్స్ ట్రాక్ చేయడానికి ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం పేరోల్ కూడా ఉంటుంది. బట్ మ్యాక్స్ మనకి మార్కెట్ పీపుల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మన సిఆర్ఎం ట్రాకింగ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి ఏమైనా చెప్తారా? యా షూర్. లైక్ మాకు మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, సో అది మన ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో కూడా లైక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం వెబ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇనిషియల్ గా మేము ఇప్పుడు ప్రజెంట్ 1 month ఫ్రీ ట్రయల్ వర్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో లైక్ ఇఫ్ దట్ ఎనీ ఆఫ్ ది క్లయింట్స్ వాంట్స్ టు చెక్ అవర్ అప్లికేషన్, జస్ట్ గో విత్ లైక్ ట్రయల్, దెన్ దే కెన్ ఆన్ బోర్డ్ డైరెక్ట్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గీ కనిపిస్తుంది. సో ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు అండి. ఓకే. నందగోకుల్ గీ బ్రాండ్ అండి. ఓకే. సో ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తణుకు. ఓకే. సో ఇదేంటి మరి అన్నిటితో పాటు ఈక్వల్ అనుకోవాలా? చాలా చూస్తే మాత్రం డిఫరెంట్ గా ఉంది, ఏంటి దీని స్పెషాలిటీ? ఇది ఖచ్చితంగా గనక ఇది మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఉండే క్వాలిటీ ఆఫ్ గీ అండి. ఫ్లేవర్ అండ్ అరోమాస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి, నెయ్యిలో ప్రత్యేకించి చూసేది జనరల్ గా గ్రాన్యువల్స్ అండ్ అరోమా, ఇవి 100% రీచ్ అవుతాయి. అండ్ యూ కెన్ ఫీల్ ఇట్ ఆల్సో. మీకు ఇక్కడ మా దగ్గర శాంపిల్స్ ఉన్నాయి, ఆ శాంపిల్స్ కూడా మీరు ఒక టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో అంటే ఇప్పుడు ఇది చాలా సేపు అయినా అయి ఉంటది ఓపెన్ చేసి, కానీ ఇప్పటికి నిజంగానే సేమ్ చాలా మంచి ఫ్లేవర్. ఇప్పుడు యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఇప్పుడు ఏదైనా ఫ్లేవర్ యాడెడ్ కానీ ఎసెన్స్ యాడెడ్ కానీ ఇలా ఓపెన్ చేయగానే కాసేపు ఉండి పోతాయి. ఇన్బిల్ట్ ఉండేది ఆ క్వాలిటీ మీకు అలా కనపడుతుంది, ఆ టేస్ట్ అలా ఉండిపోతుంది అండి. సో ఏంటి మరి ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి ఏంటి మరి? ఇక్కడ గీలో వచ్చేసి మాది 3 types వెరైటీ అండి. ఒకటి బఫెలో గీ, ఒకటి కౌ గీ, ఇంకోటి హాఫ్ బాయిల్డ్ సెగ్మెంట్ గీ, వైట్ గీ అంటాం. బఫెలో గీ ఎక్కువగా బిర్యానీస్ కి, వాటికి రైస్ ఐటమ్స్ వాటికి బాగా ఇష్టపడతారు, అన్నంలో వాటిలో బాగా ఇష్టపడతారు. కౌగి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ పూజకి వాడుతున్నారు, అట్ ద సేమ్ టైం హెల్త్ కాన్షియస్ గా మన ఫుడ్ కి బుల్లెట్ కాఫీ అని చెప్పి అలాగా కౌగి ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ హాఫ్ బాయిల్డ్ వచ్చేసి ఎక్కువగా స్వీట్ షాప్స్ వాళ్ళకి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాకి కూడా వన్ ఆఫ్ ది టాప్ రెస్టారెంట్స్ మనకి ఇక్కడ షాగోష్ బిర్యానీస్ కానీ, ప్యారడైజ్ కానీ,
మన స్వీట్ దంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ కానీ, కెనరా గ్రూప్స్ కానీ, దస్పల్లా గ్రూప్స్ కానీ వీటిలన్నిటికి కూడా మన గీనే చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది రెస్టారెంట్ ఈవెంట్స్ 2024 జరుగుతుంది కదా, మీకు ఎట్లా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఇది? అంటే ఇప్పుడు దాకా ఒక సెగ్మెంట్ వరకు మేము రీచ్ అవ్వగలిగాం అనుకుంటున్నాం అండి. ఈ ఈవెంట్ వల్ల త్రూఅవుట్ ఇంకా B2B చాలా ఇంకా ఈవెన్ మోర్ బిగ్ స్పేస్ లో మనం స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఇంకా చాలా బిగ్ రెస్టారెంట్స్ తో మేము ఇంకా డీల్ చేయొచ్చు అనే హోప్ అయితే వచ్చింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అంటున్నారు. మా గీ కూడా ఇప్పుడు దాకా ఏంటంటే ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక ఈ 5 స్టేట్స్ లోనూ ఉంది. తెలంగాణలో కూడా ఇంకా B2B బాగా ఎక్స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఉందండి. 60 years నుంచి మన ప్రొడక్ట్ ఉంది సార్. సో అప్పటి నుంచి ఇది ఓపెన్ చేసే ఉంది కదా, స్మెల్ వస్తూనే ఉంది తెలుసా? అది రియల్ గీ అండ్ ప్యూర్ గీ అంతే మేడం. అండ్ దట్టు ఏంటంటే మేము తయారు చేసే విధానం కూడా ఏంటంటే చాలా మంది చాలా లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేస్తారు, కానీ మేము లేటెస్ట్ టెక్నాలజీ ఒకటే కాదు, మేము ట్రెడిషనల్ వేలో తయారు చేస్తాం. ట్రెడిషనల్ వే. ఆ ట్రెడిషనల్ వేలో చేసినప్పుడు వచ్చే విధానం అనేది మామూలు మీ హైజెనిక్ కండిషన్స్ లో కానీ హైజెనిక్ కండిషన్స్ ఉంటాయి, బట్ ప్రాసెస్ అనేది చేతితో చేసినప్పుడు వచ్చే ఆ ఫ్లేవర్ గానీ అరోమాస్ గానీ చాలా రిచ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో నందగోకుల్కి ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తారు కాబట్టి ఇంత మంచి ఫ్లేవర్. సో నిజంగానే మీరు అనుకున్నట్టు మీ కష్టానికి మంచి రిజల్ట్ రావాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఆల్ ద బెస్ట్. రెస్టారెంట్ అవార్డ్స్ 2024 ఐస్బర్గ్ MD సుహాస్ గారికి వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము ఫస్ట్ నుంచి చెప్తున్నదే 11 years జర్నీ, అడుగడుగు చూసుకుంటూ వచ్చాం. వీ కేమ్ విత్ న్యూ సెగ్మెంట్, ఆర్గానిక్ క్రీమరీ అనే సెగ్మెంట్ లో వచ్చాం. ఇప్పుడు మేము చెప్పిన మాటలే కాకుండా ప్రూవెన్ సక్సెస్ అని వాళ్ళు కూడా గుర్తించి అవార్డు ఇచ్చారు. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఆల్ టుగెదర్. సో ఇట్లాంటి అచీవ్మెంట్ రావటం అనేది నార్మల్ విషయం కాదు. అంటే ఐస్బర్గ్ కి మాకు మోర్ దాన్ 20+ అవార్డ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ క్రీమరీకి ఫస్ట్ అవార్డు వచ్చింది ఇప్పుడు. ఇది సో సక్సెస్ అయిందని అనుకోవచ్చు అంటారా? 100% అదే అంటారు. ఇప్పుడు సెకండ్ మంత్, థర్డ్ మంత్ కూడా కంప్లీట్ అవ్వకుండా వెన్ వీ గాట్ ద అప్రూవల్ బిగ్ పీపుల్ నుంచి వచ్చినప్పుడు ఇట్స్ అన్ ప్రూవెన్ థాట్ ప్రాసెస్ కదా. సో మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? కస్టమర్స్ కి ఇంకా ఎట్లా? మేము నెక్స్ట్ 4 months లో 6 outlets ఓపెన్ చేస్తున్నాం హైదరాబాద్ లో. ఓకే, కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో హౌ డు యూ ఫీల్ about this award? Feeling very happy, and it's a proud moment that we have won this award. Okay, so what do you want to tell to our audience or your customers? Sure, do visit Brown Bear Bakers. We are available across Hyderabad, and Christmas is coming, so plum cakes are ready at Brown Bear Bakers. Do come and enjoy. Congratulations sir. First of all మీకు ఈ మల్టీ కజిన్ దాంట్లో మంచి బెస్ట్ అవార్డు వచ్చింది. మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది మాకు మా కస్టమర్లు ఇచ్చిన మంచి గిఫ్ట్. మల్టీ క్యూజన్లో అన్ని రకాలు టిఫిన్స్, రెస్టారెంటు అన్నీ మా బ్యాంకెట్ హాల్ కూడా ఓపెన్ చేసాం. మంచి అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తున్నాం. అన్నిట్లో కలిపి మాకు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. కస్టమర్స్ మాకు ఇచ్చిన ఈ ఆనందానికి చాలా సంతోషం. సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్. సో అంటే ఇప్పుడు అవార్డ్స్ వచ్చినాయి అంటే మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మీరు మీ కస్టమర్స్ అందరికి థ్యాంక్స్ చెప్పారు. సో వాళ్ళ కోసం ఇంకా ఏమైనా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తప్పనిసరిగా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మా సర్వీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి అవార్డుల మూలంగా ఇంకా మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. దాన్ని బట్టి మేము ప్రత్యేకంగా ఇంకా ఏం చేయాలనేది ప్రతిరోజు ఆలోచన చేస్తాం. ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ తాతాలాడుతూ ఉంటాం. హలో అండి, మీ పేరు? నరేంద్ర అండి. ఓకే నరేంద్ర గారు, మీకు రెస్టారెంట్ అవార్డ్స్ 2024లో సో బెస్ట్ కేటగిరీ కింద వచ్చాయన్నమాట. సో మీకు ఏ కేటగిరీ కింద అవార్డు తీసుకున్నారు మీరు? 2 కేటగిరీస్ లో నెగ్గామండి. ఒకటి QSR చైన్ 100N అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి కెఫే మెడిటరేనియన్ కెఫే కోర్ట్యార్డ్. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? గుడ్, గ్రేట్. యాక్చువల్లీ వి బిన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 5 years నౌ. సో ఇప్పుడు వి ఆర్ గెటింగ్ ద రికగ్నిషన్, సో ఇట్స్ గుడ్. సో 5 years లో మంచి రికగ్నైజేషన్ అనుకుంటున్నారా? యా డెఫినెట్లీ. సో ఏదైనా అవార్డు వచ్చినప్పుడు ఇంకా మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. సో మరి మీ కస్టమర్స్ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇప్పటికీ ఇంకా ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నామండి. ఇప్పుడు సిటీ వైడ్ లో 10 locations లో ఉన్నాం 100N లో. వీఆర్ నౌ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ దట్. In this coming year we want to become 25 places in Hyderabad. So Bangalore lo kuda we started. Bangalore kuda expand avutamu. First of all, congratulations both of you. You got an award from Restaurant Awards 2024. How do you feel? Feeling great.
It's good to be here and good to get an award for Kitchen Innovation Award for Telangana. Okay. So good to part of the fraternity. Okay. So what are your future plans? So our future plans is to expand in the south and enable more and more chefs with the technology that we are creating. How do you feel about It's this award? very embracing. We are very excited also because South Indian market, especially when you go to, there are a lot of things. We can also steam idlis in 3 minutes in our device. We can Oh. steam momos from frozen to plate in 3.5 minutes. So steaming, baking, grilling, frying, everything Okay. can be done. So we are talking about chicken 65 can be done from raw or from frozen. So we help to customize restaurants to reduce their capex and operating cost as well, because it's a very small unit, Yes. very compatible in a small area. One can start a kitchen of 20 cloud kitchens in just 85 square feet of area. Okay. That's the USP of our device, and we help in customizing recipe. So Chef Mandeep, who is the R&D head, has already done 102 recipes. So we are Okay. talking about any gravies, Indian gravies specifically, Okay. in just 18 minutes, 2.5 kg of that. Okay. Whose idea is this actually? It's a very good So, idea. Our founder is Mr. Sanandan Sudhir of Sandy. He will be here as well next year for sure. This year he cannot be here. ఇప్పుడు వీళ్ళు చెప్పిన గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కిచెన్ గ్యాడ్జెట్స్, ఇవి గ్యాడ్జెట్స్ అని కూడా అంటారో లేదో, కిచెన్లో యూస్ చేసే పరికరాలు అన్నమాట. సో హోమ్ మేకర్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా 15 మినిట్స్లో బిర్యానీ, అలాగే చికెన్ తందూరిని అలాగా గంటలు గంటలు చేసే వాళ్ళకి కాకుండా చాలా ఫాస్ట్గా అయిపోయేలాగా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారనమాట. సో మరి ఇట్లాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మనకి ఇక్కడ రెస్టారెంట్స్ అవార్డ్ 2024లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తోటి చాలా మంది పీపుల్ అనేది మనకి ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలాంటి కేటగిరీస్లో ఇంకా అవార్డ్స్ తీసుకున్నారు ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పటిదాకా మనం చాలా కవర్ చేసాం ఈ అవార్డ్స్కి సంబంధించి. రెస్టారెంట్ అవార్డ్ 2024 స్పాన్సర్డ్ బై ఫ్రాంచైజ్ ఇండియా. సో మరి ఈ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు వినోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈయన ఏం ఫీల్ అవుతున్నారు? సో ఇక్కడికి చాలా మంది వచ్చారు మనకి, ఆ రెస్టారెంట్స్ ఓనర్స్ డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశారు. సో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మనం వినోద్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? Hello, ma'am. Very good evening. I'm good. Doing good. What about you? యా, ఐఎమ్ ఆల్సో సూపర్ గుడ్. Yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద ఈవెంట్ ని మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్. Thank you so much. సో వాట్స్ యువర్ రెస్పాన్స్? We are organizing similar kind of exhibitions or events from last 26 years. So we Franchise India started way 26 years back. So we organize seminar, conference, award, franchise related events and all. As you seen, like we just recently covered Restaurant Award 2024. Telangana and Andhra Pradesh edition. It was fabulous. Lot of like food fraternity owners, they have attended the event. Lot of like owners, they received the award also, like in different categories. The best vegetarian restaurant, best restaurant of the year, QSR of the year. So lot of nominations we have received, and lot of people they have received the award. So it was feeling happy that lot of food fraternity owners, they believe Franchise India, they believe Restaurant India, they participate in my events where they showcase themselves, like they are giving they are providing the good food like to the customers over there from AP and Telangana. And at the same time, like this is a platform where you can showcase your uniqueness to the customers. Okay. And you can attract them so that they can visit your store, they can like taste your food and all. So anyways, we too also want to congratulate you. Thank you so The much. Franchise India did a good job. Thank you so much. So you And have thanks to to do you as further. well, like to like cover the entire event. And looking forward, we are going for a long-term relationship as well, right? Definitely. Yeah. Okay. Thank you Anyways, so thank much. you so much.